ఓటుకి ఎంఆర్పీ ఎప్పుడో కేసీఆర్ ఎంఆర్పీ తీసేసాడు. దాన్ని రేవంత్ రెడ్డి కూడా ఎంఆర్పీ తీసేసి ఇష్టం వచ్చినట్టు ఓటును అమ్ముకోవచ్చు, ఎంతకైనా అమ్ముకోవచ్చు అనేటువంటి ఎంఆర్పీ ఉంటే ఒక రేటు ఉండేది. ఓ 500కో 1000కో కొనుక్కోవచ్చు అని. ఇక్కడ ఇప్పుడు ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది కాబట్టి అందులో మాలోలు రిజర్వేషన్ పొందుకుపోతా ఉన్నారు. పాప మాదిగలకు అన్యాయం జరుగుతాం. ఇక్కడ చట్టసభల్లో ఏ రిజర్వేషన్ లేకుండా అగ్రకులాలతో పోటీ పడాలంటే బీసీలు ఎట్లా పోతారు చెప్పండి? ఏ రిజర్వేషన్లు 100 కోట్లు ఉంటేనే ఎమ్మెల్యే కావాలి, 200 కోట్లు ఉంటేనే ఎంపీ కావాలి, ఏ ఉన్న సర్పంచులు కావాలి, మాజీ సర్పంచ్ కావాలి, ఎంపీటీసీ కావాలి, మాజీ ఎంపీటీసీ కావాలి, జడ్పీటీసీ కావాలి, మాజీ జడ్పీటీసీ, ఎంపీపీ, మాజీ ఎంపీ. అంతకు మించి పై స్థాయికి పోయేటువంటి పరిస్థితుల్లో బీసీలు లేకపోవడం అనేది ఉన్నా సరే 5-6 కులాలకు సంబంధించిన ప్రాంతాన్ని 5-6 కులాలకే పరిమితమైపోవడం, అది కూడా కొద్దిమంది డబ్బున్నటువంటి బీసీల చేతుల్లోనే రాజకీయం బందీ అయిపోవడంతో ఈడ అగ్ర కులాలతో పోటీ పడలేక చట్టసభల్లో రిజర్వేషన్ లేక కొట్టుమిట్టాడుతున్నటువంటి ఉన్నటువంటి బీసీలందరికీ కూడా మీతో పాటు మాదిగ శక్తితో పాటు నరసింహలతో పాటు కలిసి రావడానికి మీ అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ